దేశం గొప్ప రాజనీతిజ్ఞుణ్ణి కోల్పోయిందని కాకినాడ జిల్లా వైకాపా అధ్యక్షులు మాజీ మంత్రి కురసాల కన్నబాబు పేర్కొన్నారు. శుక్రవారం కాకినాడలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ నగర అధ్యక్షురాలు సుంకర శివప్రసన్న అధ్యక్షతన దేశ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల సంతాప కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో కాకినాడ జిల్లా పార్టీ అధ్యక్షులు మాజీ మంత్రి కురసాల కన్నబాబు, కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి, కౌడ మాజీ సర్పంచ్ రాగిరెడ్డి చంద్రకళా దీప్తిలు పాల్గొని దేశ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా అధ్యక్షులు కురసాల కన్నబాబు మాట్లాడుతూ ఆర్థిక మంత్రిగా మన్మోహన్ సింగ్ దార్శనికత దేశానికి ఎంతో ఉపయోగపడిందని అన్నారు. వరుసగా 2 పర్యాయాలు భారతదేశానికి ప్రధానమంత్రిగా ఉన్న ఆయన చరిత్రలో నిలిచిపోయే మార్పులు తెచ్చారని, ఆయన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కర్రి చిన్నబాబు, రావూరు వెంకటేశ్వరరావు, సుంకర విద్యాసాగర్, పోసుపల్లి సరోజ, పసుపురెడ్డి వెంకటలక్ష్మి, జమ్మల మడక నాగమడి, అబ్దుల్ బషీరుద్దీన్, బెండా విష్ణుమూర్తి, అల్లి రాజుబాబు, భాష, పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మన్మోహన్ సింగ్ భారత మాజీ ప్రధానమంత్రి గారు పరమపదించడం అనేది చాలా దురదృష్టకరం. అసలు ఆయన చేసిన సేవలు కానీ, ఈ భారతదేశం ఆర్థికంగా కష్టకాలంలో ఉన్నప్పుడు ఆయన సంస్కరణలతో నిలబెట్టిన తీరు కానీ ఈ దేశం ఎప్పటికీ గుర్తుంచుకుంటుంది. 1990 తర్వాత ఆర్థిక సంస్కరణలో ఆయన చాలా కీలక భాగస్వామిగా ఉన్నారు. ఇవాళ సరళీకరణ కానీ, లేదంటే ప్రభుత్వ విధానాల్లో పారదర్శకత కానీ ఆయన హయాంలోనే ఇక్కడ మనకి ఈ భారతదేశానికి వచ్చాయనేది నిర్వివాదాంశం. అంతేకాకుండా ఆయన టెక్నాలజీని కానీ, లేదా ఈ భారతదేశంలో యువత ప్రోత్సాహానికి కానీ పెద్దపీట వేసినవాడు. ప్రధానంగా ఆర్థిక సంస్కరణల పేరు చెబితే పివి నరసింహారావు గారి తర్వాత మన్మోహన్ సింగ్ గారి పేరే వినిపిస్తుంది. ఈరోజు చంద్రశేఖర్ రెడ్డి గారు, గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు, నేను, అదేవిధంగా ఇతర మన ముఖ్య నాయకులందరం కలిపి ఇక్కడ సిటీ వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఆయన మనకు లేని లోటు తీరందని చెప్పి వారి ఆత్మకి శాంతి